నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్. ఈరోజు నేను ఏఎస్ రావు నగర్లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చానండి మీకు గోల్డ్ కలెక్షన్ చూపించేదానికి. ఇక్కడ వచ్చేసి ఒక మంచి ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా హైలో ఉంది కదా, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ పైన ఫ్లాట్ 45% ఆఫర్ నడుస్తూ ఉంది. ఇంత హై ప్రైస్లో కూడా మనకు మేకింగ్ ఛార్జెస్లో కొంచెం తగ్గినా కూడా తగ్గినట్టే కదా. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి, ఓకేనా? మరి కలెక్షన్ ఎలా ఉందో ఫస్ట్ ఒక లుక్ చేసేసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన ఎక్సైటెడ్ న్యూస్ ఏంటంటే, పుష్ప 2 మూవీలో రష్మిక మందనాకి కొన్ని గోల్డ్ జ్యువెలరీ వీళ్ళు స్పాన్సర్ చేశారంట. ఆ విషయాన్ని రష్మిక మందన కూడా ఒక వీడియో క్లిప్ రూపంలో చెప్పింది. ఆ వీడియో క్లిప్ కూడా వాళ్ళు నాకు సెండ్ చేశారండి. అది నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీని చూపించాను కదా. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. లేడీస్కి బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అసలు పుష్ప 2 మూవీ అంటే చాలా పెద్ద మూవీ కదా. ఆ మూవీలో రష్మిక మందనాకి మేము కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఇవి నగలు స్పాన్సర్ చేశారంటే నేను షాక్ అయ్యాను. వాళ్ళు ఏం చేశారో కూడా ఒక 2-3 దాంట్లో ఆ క్లిప్లో చూపించారండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అసలు చాలా అంటే చాలా లేటెస్ట్. అసలు ఏ షాప్లో కూడా అటువంటి మోడల్స్ లేవండి. చాలా బ్యూటిఫుల్గా, అంటే ప్రత్యేకంగా ఆమె కోసమే అవి డిజైన్ చేశారు అన్నట్లు, ఆ మూవీ కోసమే చేశారంట. అదే ఆమె ఆ క్లిప్లో కూడా చెప్పింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీలైతే అందులో నేను ఒకటి స్క్రీన్ షాట్ తీసి తమ్నేల్ పైన కూడా పెడతాను. చాలా చాలా బాగున్నాయండి. అసలు ఆమె కోసం క్రియేట్ చేసినటివి. అది చెప్పంగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాగే ఇక్కడ కూడా జ్యువెలరీ కానీ లైట్ వెయిట్ కానీ హెవీ వెయిట్ కానీ చాలా చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ నేను జస్ట్ చూపిస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా. చాలా బాగున్నాయి. మీరు ఏదన్నా పర్చేస్ చేయాలంటే ఒకసారి కళ్యాణ్ జ్యువెలర్స్ని చూడండి. తర్వాత అక్కడ మీకు నచ్చకపోతే వేరే కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇంతకుముందు నేను ఆల్రెడీ కళ్యాణ్ జ్యువెలర్స్లో వీడియో పెట్టాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా మంచి డిజైన్స్ వచ్చాయండి. చాలా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. 18 క్యారెట్స్లో గోల్డ్ ఉంది, 18 క్యారెట్స్లో డైమండ్, 22 క్యారెట్స్లో డైమండ్ కలెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో అన్నీ కవర్ చేయలేను కదా. ఈ వీడియోలో జస్ట్ లైట్ వెయిట్ చైన్స్, మనకు మంగళసూత్రంలో వేసుకునే సరడు, జెంట్స్ వేసుకునే చైన్స్, లేడీస్ వేసుకునే ఫ్యాన్సీ చైన్స్, అలాగే బ్లాక్ బీడ్స్, షార్ట్ బ్లాక్ బీడ్స్, ఇవన్నీ ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో రష్మిక మందన గారు కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడింది. కొన్ని ఒక 2 నగలు చూపించారు. అవి ఆ క్లిప్ పెట్టాను. తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ క్లిప్ కూడా చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ కలెక్షన్ కూడా ఎలా ఉందో కమెంట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో మీ సపోర్ట్ని తెలియజేయండి, ఓకేనా? మరి వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ మనం లైట్ వెయిట్ జ్యువెలరీ చూద్దామండి. బ్లాక్ బీడ్స్, అలాగే ఫ్యాన్సీ చైన్స్, అలాగే లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా చూద్దాము. దీంట్లోనే ఇంకా ఇవి తాలిబొట్టులో సరడ్ అంటారు కదా, అవి చైన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, డాలర్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూద్దాము. అలా దగ్గరికి రండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. షార్ట్ బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయి కదా. ఇది మోడల్ వచ్చి డిఫరెంట్గా ఉండి చాలా బాగా నచ్చి జస్ట్ వచ్చిన తర్వాత ప్రైస్ ఎంత అని అడిగాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ అయితే 30-35 అలా చెప్తారేమో అనుకున్నాను. 8 గ్రామ్స్ ఉందంట, 80,000 అబో చెప్పారు. చూడండి ఎంత డెలికేట్గా ఉందో. మన గోల్డ్ ప్రైస్ అంత హైలో ఉంది. ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక రోజు రోజుకి పెరిగే పని తప్పితే తరిగేది ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఫ్లాట్ 45% ఆఫర్ని డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఇక్కడన్నా చైన్ కొద్దిగా కనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి ఎంత డెలికేట్గా ఉందో.
ఇది 80,000 ప్లస్ చెప్పారండి. 8 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ చూడండి. అంటే ఇంచుమించు నియర్ బై 9 గ్రామ్స్ ఉంది. 80,000 పైన చెప్పారు. ఇది మోడల్ కొంచెం బాగా అనిపించి దీని ప్రైస్ జస్ట్ అడిగితే అలా ఉంది. ఇంకా ఇలా కొంచెం హెవీగా తీసుకోవాలంటే ఇంకా 1 lakh అలా అవుతాయి. మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి కదా. మనం నెక్స్ట్ ఇవి ఫ్యాన్సీ చైన్స్ అండి. అంటే మ్యారీడ్ ఉమెన్స్ చేసుకోవచ్చు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఇదైతే చూడండి చాలా చాలా బాగుంది కదా. ఇది వైట్గా ఉండేది వచ్చేసి రోడియం పాలిష్ అంట. చూడండి ఎంత బాగుందో. ఇట్లా సింపుల్గా వేసుకుంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ జాబ్ చేసే వారికి చాలా బాగుంటుంది. సింపులే కానీ ఇది 15 గ్రామ్స్ ఉంది కాబట్టి ఇది 1 lakh పైన చెప్తారు గ్యారంటీగా, అంతే కదా. కానీ చూసేదానికి మోడల్ మాత్రం ఇది చాలా చాలా బాగుంది చూడండి. అలాగే ఇది కూడా ఈ మధ్య ఈ మోడల్ కూడా బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఇది కూడా రోడియం పాలిషే, కానీ ఈ మోడల్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇట్లా పైన సింగిల్ లేయర్ వచ్చి కింద ఇలా 4 layers 5 layers అలా వచ్చేది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అన్నీ బాగున్నాయి. గోల్డ్ ప్రైజే బాగలేదు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో తగ్గుతుందా అంటే అవకాశాలు లేవని అంటున్నారు. ఇవి కూడా చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది చూడండి ఎంత బాగుందో కదా. అసలు అంటే అంత డెలికేటెడ్గా ఉంది. అసలు చూడండి అసలు ఏమన్నా కనిపిస్తుందా మనకి. పల్లెటూర్లలో చీపురు కట్టలు ఉంటాయి కదా, వాటిల్లో ఒక సన్న అది స్టార్టింగ్లో సన్నవి ఉంటాయి కదా, అలా ఉన్నది. ఇది కనిపించక ఇంత డెలికేటెడ్గా ఉన్నాయి. వీటిని ఒకవేళ పర్చేస్ చేసినా అంతే డెలికేటెడ్గా యూజ్ చేయాలి. కానీ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఆఫీసులకు కానీ ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఇవి బీడ్సా లేకుంటే గోల్డ్ బీడ్సా? నార్మల్ బీడ్స్. ఓకే, చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 6 grams ఉందండి. 6 grams ఉంది కాబట్టి ఇంత డెలికేటెడ్గా ఉంది. కానీ మోడల్ చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా నార్మల్ మోడల్సే. నెక్స్ట్ చూడండి ఇవి కొంచెం డెలికేటెడ్. అలాగే ఇప్పుడే నాకు ఒక గ్రేట్ న్యూస్ తెలిసింది. పుష్ప 2లో వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కొన్ని జ్యువెలరీలు వాళ్ళకి ఇచ్చారంట. ఆ మూవీలో కనిపించే గోల్డ్ జ్యువెలరీ ఎక్కడిది అంటే అది కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళే. చాలా గ్రేట్ న్యూస్ కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పుడే చెప్పగానే మేనేజర్ గారు మీతో చెప్తున్నాను, ఆ వీడియో క్లిప్ కూడా నాకు సెండ్ చేయండి, నేను మన వ్యూవర్స్ చూపిస్తాను అని చెప్పాను. ఓకేనా, మన కలెక్షన్ చేసేద్దామండి. ఇవి చూడండి బాగున్నాయి కదా. ఇది చూడండి ఎంత బాగుందో. గ్రీన్ స్టోన్, ఇప్పుడు గ్రీన్ స్టోన్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా. వీటిని గ్రీన్ స్టోన్స్ ఏమంటారన్నా ఈ రెండిట్లో కన్ఫ్యూజ్. రూబీస్ ఎమరాల్డ్స్ కంటే రూబీస్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. చైన్ బాగుంది. ఈ చైన్ ఇది కొంచెం అసలు తీసేదానికి కూడా భయం వేస్తుంది, డెలికేటెడ్గా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ 2 ముత్యాలు వచ్చాయి, ఈ బ్లాక్ బీడ్స్ ఈ మధ్యలో ఇలాగా మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటాను. దీని వెయిట్ వచ్చేసి 10.5 grams ఉందండి. చాలా బాగుంది. ఇది సీజర్ స్టోన్ అంటండి. ఇవి కూడా ఈ మోడల్స్ ఇలా వచ్చినటివి, పెద్ద స్టోన్ వచ్చినటివి బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి. షార్ట్ నెక్లెస్ కదా, ఇలా వచ్చినప్పుడు మెడ దగ్గర ఈ బీడ్ అనేది కొంచెం హైలైట్ అయ్యి బాగుంటుంది. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది ఈ డాలర్. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇలాంటి డాలర్ మాత్రం. ఇలా డిజైన్ కూడా ఇవి కూడా తెప్పించున్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇది మోడల్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 9.94 అంటే 10 grams అనుకోండి. 10 grams ఉంది. చాలా బాగుంది. ఒకవేళ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్నా కానీ చూడండి ఎంత బాగున్నాయి కదా. సింపుల్గా ఏదన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కాలేజ్ ఆఫీసుల్లో స్కూల్స్లో ఏదైనా ఈవెంట్స్ జరుగుతాయి, అప్పుడు ఇలా
బ్లాక్ బీడ్స్ వేసుకొని దీనికి ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకో, దీనికి సరిపోయే డ్రెస్సు అసలు అదరహోలాగా ఉంటుంది. చూడండి చాలా చాలా బాగున్నాయి కదా, చాలా నచ్చాయి ఈ బుట్టలు. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయి? ఈ ఒక రింగ్ వచ్చేసి 5.5 గ్రామ్ ఉందండి, 2 కలిపా. ఇవి 2 ఇయర్ రింగ్స్ కలిపి 5.5 గ్రామ్స్ అండి. ఇవి 2 ఇయర్ రింగ్స్ కలిపి 5 గ్రామ్స్ 100 మిల్లీగ్రామ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. అలాగే ఇది కూడా ఇది కూడా చూడండి ఎంత అంటే డిఫరెంట్ డాలర్స్, అంటే కొంచెం హెవీగా. ఇవి సింపుల్గా కాలేజ్ గోయింగ్కి వేసుకునేటివి. ఇవి ఏదన్నా సింపుల్గా పార్టీస్ అంటే బర్త్డే పార్టీస్కి కానీ ఆఫీసుల్లో అలా పార్టీస్ ఉన్నప్పుడు మనము మంచి ఎలిగెంట్ డ్రెస్ వేసుకొని ఇవి వేసుకున్నామనుకో లుక్ హైలైట్గా ఉంటుంది. అవి వీటికి సూటబుల్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నామనుకో లుక్ చాలా అఫిషియల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ అండి. ఇప్పుడు మనము 18 క్యారెట్స్ డైమండ్ అంటే 18 క్యారెట్స్. ఓకే, ఇవి డైమండా? ఓహోహోహో, ఇవి డైమండ్ అంటండి, అంటే 18 క్యారెట్స్ వస్తుంది. ఇవన్నీ బాగున్నాయి కదా. ఇది ఒకటి డాలర్ చూడండి, అసలు చాలా డిఫరెంట్గా ఉంది, స్ట్రైట్గా ఉంది. ఇవి నార్మల్ స్టోన్స్ ఏనా? ఇవి కాదు, ఇవి ఈ కలర్లో బ్లూ సఫేర్ అంటే బైబ్యాక్ ఉంటుందా వాటికి? ఓకే, వీటికి కూడా బైబ్యాక్ ఉంటుందంట అండి. ఇది చాలా ట్రెండీగా ఉంది కదా ఈ డాలరు, మిగతా వాటిలతో పోలిస్తే చాలా చాలా బాగుంది. ఇది 18 క్యారెట్స్ కదా. దీంట్లో గోల్డ్ వచ్చేసి 3.5 గ్రామ్స్ ఉంది గోల్డ్ అయితే, అందుకే చైన్ చాలా పతలాగా ఉంది. మామూలుగా దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అన్న? గోల్డ్ తక్కువే ఉంది కదా, కనుక్కొని చెప్తారు. ఈ లోపల మనం మిగిలినటివి చూద్దాం. ఇది చూడండి 60,000 వరకు వస్తుందంట. ఎందుకంటే ఇవి డైమండ్స్, వీటికి కూడా బైబ్యాక్ ఉంది కాబట్టి ఇంకా గోల్డ్ తక్కువ ఉన్నా కూడా వీటికి బైబ్యాక్ వస్తుంది. అందులోనూ నేను ఇంకో విషయం ఏమన్నానంటే 18 క్యారెట్స్ గోల్డ్లో వచ్చేసి అసలు ఈ డైమండ్స్ అయినా కావచ్చు, నార్మల్లో అయినా 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటాయి కదా, వాటిలో మేకింగ్ ఎక్కువ ఉంటుంది అని విన్నా. నిజమేనా అన్న? అంటే గోల్డ్తో పోలిస్తే 18 క్యారెట్స్కి మేకింగ్ ఎక్కువ ఉంటుంది అని విన్నా. నిజమేనా అది? కాబట్టి 18 క్యారెట్స్లో డైమండ్స్లో తీసుకున్నా మామూలుగా తీసుకున్నా కొంచెం మేకింగ్ ఉంటుంది. ఏం పర్వాలేదులేండి, మనం నెగోషియేషన్ వదులుతామా ఆడవాళ్ళము? వాళ్ళ పేక్ మీద కూర్చొని అయినా కొంచెం తగ్గించేంత వరకు ఒప్పుకోం కదా. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ డాలర్ వచ్చేసి డైమండ్స్, వీటిల్లో వచ్చినవి కూడా డైమండ్స్ ఏనా సన్నగా? ఇవి కూడా డైమండ్స్ ఏంటండి. ఇవి నాకు తెలిసి కొన్ని డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 lakhs వరకు అవ్వచ్చు అనుకుంటా. 1.5 అన్నా అవుతుంది. 1.5 ఈజీగా అవుతుంది. 120 అట్లా, 1 lakh పైన అండి. కానీ వేసుకుంటే చాలా సింపుల్గా లుక్, ఇదే నేను చెప్పాను కదా ఆఫీస్ వేర్లో సింపుల్ పార్టీస్కి ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇది కూడా బ్లాక్ బీడ్స్ చూడండి ఎంత బాగుందో. అయితే చాలా చాలా డెలికేటెడ్గా వాడాలండి ఇవన్నీ. అసలు చైన్ చూడండి ఎంత సన్నగా ఉందో, మనం ఏమాత్రం గట్టిగా ఇట్లా లాగినా నొక్కి బట్టి ఇలా అన్నా కానీ తెగిపోతుంది. చాలా డెలికేట్గా వాడాలి. కానీ డాలర్ చూడండి సింపుల్గా, ఇదంతా ప్లెయిన్గా వచ్చి జస్ట్ నెక్ దగ్గర హైలైట్ అవుతుంది. 18 క్యారెట్స్ కాబట్టి ఇప్పుడు 22 క్యారెట్స్ అయితే అది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనము యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, తొందరగా ఇరిగిపోతుంది. 18 క్యారెట్స్లో రాగి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సన్నగా ఉన్నా కూడా లైఫ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఏది బాగాలేదని చెప్తాం చెప్పండి, అన్నీ బాగున్నాయి. లేడీస్కి అన్నీ నచ్చుతాయి కదా. చూడండి ఈ డాలర్ చూడండి చాలా బాగుంది. చూడండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఈ చైన్ అంతా సన్నగా వచ్చేసి ఈ డాలరు కొంచెం అలా పెట్టుకొని చూపిస్తాను. జస్ట్ ఇది పైకి వచ్చేస్తుంది, ఇక్కడ డాలర్ ఒక్కటే హైలైట్ అవుతుంది. ఈ చైన్ మనకి ఏం కనపడదు. చాలా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాంగ్
కానీ చైన్స్ కానీ ఈ డాలర్స్ ఈ కలెక్షన్ అది బ్లాక్ బెడ్స్ నల్లపూసల దండలు అంటారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమంది అయితే సెంటిమెంట్గా కూడా యూజ్ చేస్తారు. చాలా చాలా బాగున్నాయి. ఈ మోడల్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ రెగ్యులర్గా చూసే ప్యాటర్న్సే. ఇది చూడండి ఎంత బాగుందో. అంటే ఇట్లా మనము కురుకోసుని అట్లా పెనవేస్తాం కదా, తాడుని అట్లా పెనవేసినట్లుంది. దీని వెయిట్ ఎంత ఉంది? 31.5 ఉందండి దీని వెయిట్. కానీ మనం మెల్లో వేసుకుంటే బాగానే కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం లావుగా ఉంది కదా. ఇక్కడ కొంచెం పెద్ద లాకెట్, కొంచెం పెద్దగా ఉండే లాకెట్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది కదా. అంటే కొంచెం డిఫరెంట్ మోడల్ కాబట్టి ప్రత్యేకంగా తీసి చూపించాను. ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఈ ప్యాటర్న్స్ అన్నీ. ఇది చూడండి, ఇది బాగుంది కదా, ఇక్కడ ఇచ్చిన డిజైన్ బాగుంది. నెక్స్ట్ ఇది సన్నగా, అంటే ఎక్కువ గోల్డ్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది సన్నగా చాలా బాగుంది. ఇది ఎంత అండి? ఇది 16.5లోనే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో. అంటే సింపుల్గా వేసుకోవాలి. సింపుల్గా వేసుకున్నా కానీ మనం నక్లీస్ వేసుకుంటాము, లాంగ్ చైన్ వేసుకుంటాము. ఇది మిడిల్కి సింపుల్గా వేసుకున్న బ్యాగ్ చాలా బాగుంటుంది. మనము ఇవి దీనికి పెండెంట్స్ లేవు కదా అని అనుకునేదానికి కూడా లేదు. పెండెంట్స్ సపరేట్గా ఉన్నాయండి. మన బడ్జెట్లో ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇవి వీళ్ళే అటాచ్ చేపిస్తారు. మనము సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళే అటాచ్ చేస్తారు. చూడండి, ఇలా పెట్టేసుకుంటే లుక్కే మారిపోతుంది కదా, చాలా బాగుంది. డాలర్స్ ఇది మనం బ్లాక్ బీడ్స్ ఉండేటి డాలర్స్ తీసుకోవాలన్నా ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు ఏమంటే ట్రెండ్ లక్ష్మీదేవి ఫోటోలు ఉండేవి ఎక్కువ ఇష్టపడ్డాను. ఇంతకుముందు ఎక్కువ దేవుళ్ళ ఫోటోలు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫ్యాన్సీ అయిపోయింది, ఎక్కువ ఫ్యాన్సీటివే ఇష్టపడుతున్నారు. ఇవన్నీ చూడండి, ఈ డాలర్ బాగుంది. ఈ డాలర్ సింపుల్గా అయితే ఈ డాలర్ బాగుంది. కొంచెం హెవీగా ఉండాలి, అదే నేను చెప్పాను కదా, అది చైన్ సన్నగా ఉంది కాబట్టి కొంచెం మంచిగా డాలర్ వేసుకోవాలంటే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డాలరే 8.5 గ్రామ్స్ ఉందండి. ఇలాగా అఫోర్డ్ మనం ఎంతలో కావాలంటే అంతలో, మన తక్కువలో కావాలన్నా ఉన్నాయి, ఎక్కువలో కావాలన్నా ఉన్నాయి. ఇది చూడండి 6.5 గ్రామ్స్ ఉంది. ఇది 6.7 ఉంది. ఇది చూడండి, ఇంకా అంతంత పెట్టలేమనుకున్న వాళ్ళకి ఇదైతే 4 గ్రామ్స్లో ఉంది. చాలా బాగున్నాయి. ఇది చూపిస్తాను. ఇదంతా నెమల్లాగా వచ్చిందండి. మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో, ఇదంతా నెమలండి. ఇవి నెమలి పించాలు. ఇది బయటకు రావట్లేదే. ఇది చూడండి, ఇదంతా పీకాకు. ఇది పీకాక్ పించాలు ఉంటాయి కదా, చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. దీని వెయిట్ వచ్చి 9.9 అంటే 10 గ్రామ్స్ ఉందండి. ఈ డాలర్ 10 గ్రామ్స్ ఉంది. మనం అఫోర్డ్ చేయగలిగితే చేయొచ్చు. ఇది చూడండి, మనకు బ్లాక్ బీడ్స్లోనే కావాలి అంటే, ఇది బ్లాక్ బీడ్స్ లేవు కదా, కాదు మాకు బ్లాక్ బీడ్స్లోనే కావాలి, స్మాల్ డాలర్ ఉండాలి, అఫోర్డబుల్ మనం పర్చేస్ చేయగలగాలి అనుకున్నప్పుడు ఇది 4.3 గ్రామ్స్ ఉంది. డాలర్ కూడా చాలా బాగుంది. అంటే ఇవి షార్ట్ నల్లపూసలకి బాగుంటాయి. లాంగ్ నల్లపూసలకి వచ్చినా కూడా లుక్ అంత రాదు. షార్ట్ అయితే బాగా వస్తుంది. మినిమం లాంగ్ బ్లాక్ బీడ్స్కి వేసుకోవాలంటే ఈ మాత్రమన్నా వేసుకుంటే కానీ మనకు ఆ లుక్ అనేది తెలియదు అంత పెట్టినప్పుడు. అది అండి లాంగ్ బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ మనము ఇవి తాలిబొట్టులో సరడానికి ఉంటాయి కదా, ఆ చైన్స్కి వేసుకునే డాలర్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా ఉన్నాయి. అన్నీ వీడియోలో చూపించాలంటే కుదరదు కదండి, అందుకని మెయిన్వి చూపిస్తున్నాను. మీరు షాప్కి వచ్చారనుకో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఇది చూడండి, మనకు సరడ్లో మోడల్ వచ్చేసి ఇప్పుడు ఇవి ఇంతకుముందు ఎక్కువ లక్ష్మీదేవి పెండెంట్, నెమలి ఉండేది, అలాంటివి ఎక్కువ ట్రెండ్ అయ్యేవి. ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఎవరు చూసినా కానీ ఇలా 3 రింగ్స్ ఉండేటివే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. ఇదిగోండి, నేను చెప్పాను కదా, ఇంతకుముందు స్టార్టింగ్లో ఇలా ఉండేటివి, ఇలా దేవుడు ఉండేది, లేకుంటే ఇలా స్టోన్స్ ఉండేటివి, ఇవి ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్గా పర్చేస్ చేసే వాళ్ళంతా ఇలా 3
ఇవి ఏమంటారు పూసలు అన్న త్రీ బీడ్స్ ఉండేటివే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ పైన ఒక బీడు, కింద ఒక బీడు, మధ్యలో ఇట్లా స్ప్రింగ్ లాగా చాలా బాగుంది కదా. ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అనుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉందండి, కానీ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. పైన ఒక బీడు, కింద ఒక బీడు, ఇది ఒక చైన్ లాగా. అంటే మూడు చైన్స్ కామన్ అయిపోయింది కదా. మనం లేటెస్ట్గా ఏదన్నా కొత్తగా కొనాలంటే ఇది కొత్తగా అవుతుంది. అంటే బడ్జెట్ని బట్టి ఉండాలి. మనం మళ్ళీ అంత తక్కువ అని అనుకుంటే ఇది చూడండి ఎంతలా ఉందో. ఇది 32 గ్రామ్స్ ఉందండి. ఇది 32 గ్రామ్స్ ఉంది. అంటే మనము తక్కువలో కొనాలంటే తక్కువలో ఉన్నాయి. మనము లేదు మనకు బాగా దిట్టంగా ఉండాలి, కొంచెం హెవీగా మోడల్స్ తీసుకోవాలి అంటే కూడా ఇవి కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఈ డిజైన్స్ కూడా ఈ పూసల పైన చాలా మంచిగా ఇచ్చారు. ఓల్డ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఓల్డ్లో ఉండేది చంద్రహారాలు అనేసి, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ మోడల్ వచ్చేసి ట్రెండ్ అవుతుంది కదా. ఇది చంద్రహారం అండి, చూడండి ఎంత బాగుందో. ఇది $1. ఇది వచ్చేసి 32 గ్రామ్స్ ఉందండి ఈ చంద్రహారం. 4 లేయర్స్ ఉంది. ఇవన్నీ ఓల్డ్ మోడల్, కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. అదే చంద్రహారం అది ఓల్డ్ కదా, కొంచెం ట్రెండ్కి తగినట్టు వీళ్ళు కొంచెం బీడ్స్ అవి వేసి కొంచెం డిజైనెడ్గా ఈ కాలానికి సంబంధించి ఇప్పుడు వేసుకునే వాళ్ళకి కొంచెం మరి అలా ఉంటే ఓల్డ్ స్టైల్ అనుకునే వాళ్ళకి ఈ విధంగా వీళ్ళు రెడీ చేశారు. చూడండి చాలా బాగున్నాయి. గ్రీన్, ఇవి వచ్చేసి రెడ్ స్టోన్స్, పింక్ మామూలు స్టోన్సే కదా, రూబీ ఎమరాల్డ్ ఇలా. ఇవి 2 లేయర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 21 గ్రామ్స్ ఉంది, ఎందుకంటే 2 లేయర్సే ఉంది కదా అలా. అంతే అండి, ఇవి చంద్రహారాలు. ఇవి ఇందాక చూపించాను కదా మనము. ఇది చూడండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. మనకు సరడు కాదు, ఇది చైన్. మనం నార్మల్గా లేడీస్కి ఇది చైన్ చాలా చాలా బాగుంది కదా. కొంచెం వేసుకున్నా కూడా ఇప్పుడు ఇంతైనా వచ్చేస్తుంది. చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ ఉందండి. ఓన్లీ చైన్. ఇది కొంచెం లావుగా కూడా ఉందిలేండి, కొంచెం బాగుంది. డిజైన్ మోడల్ వచ్చేసి బాగుంది. నెక్స్ట్ ఇది తాలిబొట్టు. ఇది చూడండి తాలిబొట్టు సర్దు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ 2 బీడ్స్ వచ్చాయి, ఇక్కడ 2 బీడ్స్ వచ్చాయి, మధ్యలో ఒక బీడ్ వచ్చి వీటిని ఏమంటారన్నా ఈ పొడువుగా ఉండే వాటిని, ఈ పొడుగా ఉండే వాటిని గుండు అంటారు. ఇవి బీడ్స్, ఇవి కూడా బీడ్స్. ఇవి పొడవుగా ఉండే బీడ్స్ అంటండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్. ఇది కూడా పెద్ద వెయిట్ లేదు, అంటే 24 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా డిఫరెంట్గా ఉంది కదా. నేను ఓన్లీ డిఫరెంట్గా ఉన్నట్టువే తీసి మీకు చూపిస్తున్నానండి. మీరు షాప్ విజిట్ చేశారనుకోండి చాలా కలెక్షన్ చూపిస్తారు ఇక్కడ ఓపిక్గానే. ఇది మనకు అదే వెయిట్ ఎక్కువ కావాలనుకుంటే ఇది 33 గ్రామ్స్ ఉందండి. చూడండి ఎంత లావుగా ఉందో, ఈ బీడ్స్ లావుగా ఉన్నాయి. చైన్ కూడా బాగా లావుగా ఉంది. లావుగా మనకు ఎక్కువ బాగా మందంగా ఉండాలి అనుకున్నా ఉన్నాయి. మన బడ్జెట్లో కావాలి ఒక 20 గ్రామ్స్లో అన్నా కూడా ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ చైన్స్ ఇవి చూసారా, ఇవి అందరూ జెంట్స్ ఇష్టపడరులేండి. కొంతమంది ఏంటంటే గోల్డ్ మ్యాన్ అని ఎవరో యూట్యూబ్లో ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు మెడకు ఇలాంటివి ఒక 10 తగిలించి ఇదేంటి దీనికంటే ఇంకా లావుగా ఉండేది వేసుకొని చేతికి ఇంత లావు వేసుకొని ఇది జస్ట్ చూపిస్తున్నాను, పర్చేస్ చేయకుండా. ఇంత లావు మామూలుగా అయితే ఎవరు చూడర్లేండి, కానీ ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది బాగుంది. అంటే ఒకవేళ ఇది మంగళసూత్రంలోకి యూజ్ చేయాలన్నా కూడా ఇది యూజ్ చేయొచ్చు, అలా ఉంది. అంటే కొంతమంది మెడలో నేను చూశాను ఇలాంటి మోడల్ కూడా, ఈ మంగళసూత్రం లాగా కూడా యూజ్ చేయొచ్చు లేడీస్ అయితే. ఇవి చూడండి, ఇవి ఇది కూడా మంగళసూత్రం లాగా యూజ్ చేయొచ్చండి. ఇవి ఎందుకులేనా రెగ్యులర్గా జెంట్స్ వేసుకుని చూపించండి, అంతలా ఉంది.
ఆ చైన్స్ జెంట్ రెగ్యులర్గా మనం జెంట్స్కి ఇవాళ జెంట్స్ వేసుకునేటివి అంటే లేడీస్ కూడా వేసుకోవచ్చు డాలర్స్ అని. కానీ మనం లేడీస్ మేమంటే కొంచెం డిజైన్ ఉన్న ఇక్కడ డిజైన్ ఉన్నా వేసుకుంటాం. కానీ జెంట్స్కి ఇలా కంపల్సరీ ప్లెయిన్ ఉండాలి. ఒకవేళ డాలర్ కావాలంటే వేసుకుంటారు కానీ మధ్యలో ఏదైనా డిజైన్ వస్తే వేసుకోలేరు కదా. అలాంటి వారికి చూడండి ఇలా చైన్ తీసుకొని ఇలా చూడండి సింపుల్గా పెండెంట్స్ ఏదన్నా లాకెట్స్ గాడ్ కావాలంటే గాడ్ ఉంది, ఇక్కడ హార్ట్ షేప్ ఉంది, ఫ్యాన్సీ చాలా ఉన్నాయండి. మీరు ఇక్కడికి వస్తే నేను ఒకే వీడియోలో అన్నీ చూపించలేను కాబట్టి చూపిస్తున్నాను. ఈ చైన్ వచ్చేసి 16 grams ఉందండి. కానీ బాగుంది చూడండి, బాగుంది ఇది. అలా ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఇది మోడలు. అంటే ఇది లేడీస్కి అయితే బాగుంటుందేమో, జెంట్స్ కంటే. జెంట్స్ లేడీస్దే కదా, జెంట్స్దేనా? ఓకే జెంట్స్దే అంటండి. మోడల్ కూడా బాగుంది. ఇదైతే 10.5 grams ఉంది. కానీ చూసేదాన్ని చూడండి ఎంత హెవీగా ఉందో. మనం వేసుకుంటే చాలా హెవీగా బాగా కనిపిస్తుంది కదా మెడకి. డిజైన్ కూడా బాగుంది. ఇవి చైన్స్ లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు, జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ జెంట్స్కి ఉండే ఆప్షన్ ఇలా ప్లెయిన్గా ఉండాలి. లేడీస్ ఎలా ఉన్నా యూజ్ చేయొచ్చు. అది అండి. ఇది ఒక మోడల్ చూడండి. ఇది ఎలా ఉందంటే ఇవి చిక్కుడు గింజలు అలా ఉంటాయి కదా, ఆ మోడల్లో లైట్ వెయిట్లో కొంచెం హెవీగా కనిపించాలంటే ఇది కూడా 10 grams ఉందండి. ఇది కొంచెం సన్నగా ఉంది. ఇది కూడా 10 grams ఉంది. ఇవి అండి చైన్స్, ఈ డాలర్స్ ఇవన్నీ చూసేసారు కదా. ఈ వీడియో మీకు సెండ్ చేస్తాను. ఇవి 18 carats అండి. కానీ డైమండ్స్ కాదు, నార్మల్ సీజర్ స్టోన్స్. ఇది చూడండి కొంచెం ట్రెండీగా ఉంది కదా, ఇది కొంచెం బాగా అనిపించి తీమని చెప్పాను. 18 carats గోల్డ్ చూపించాను. ఇప్పుడు జస్ట్ సీజర్ స్టోన్స్. డాలర్ చాలా ట్రెండీగా ఉంది కదా. ఇది మిడిల్లో ఇది వచ్చి చాలా బాగుంది. ఇవన్నీ 18 carats చైన్సే అండి. ఇవి జెంట్స్వి, ఎవరన్నా హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఇవి. ఓకేనా? ఈ వీడియో ఏం చేస్తాను చూసారు కదండి. ఇవి కొంచెం ఈ వీడియోలో ఏమంటే బ్లాక్ బీడ్స్, కొంచెం లైట్ వెయిట్లో షార్ట్ బ్లాక్ బీడ్స్ కానీ ఫ్యాన్సీ చైన్స్, మనం మంగళసూత్రంలో వేసుకునే సరడు, ఇలాంటివన్నీ జెంట్స్ వేసుకునే చైన్స్, డాలర్స్ అన్నీ చూపించేసాను కదా. ఈ కలెక్షన్ కనుక మీకు ఇంకొక విషయం అదే చెప్పాను కదా ఫస్ట్లోనే, ఇక్కడ ఫ్లాట్ 45% ఆఫర్ నడుస్తుంది. డిసెంబర్ అంతా నడుస్తుంది అన్న. ఈ డిసెంబర్ మంత్ 15th వరకు ఉందంట. ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకొక విషయం కూడా చెప్పాను కదా, పుష్ప 2లో రష్మికకి యూజ్ చేసిన గోల్డ్ ఐటమ్స్ అయితే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారంట. సో మరి అంత వాళ్ళు సినిమా వాళ్ళే నచ్చారంటే ఇక్కడ డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు డెఫినెట్గా ఒక క్యాల్కులేట్ వేసుకోవచ్చు. మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వల్ల నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ కానీ లైవ్ కానీ షార్ట్స్ అన్నీ వస్తాయి. అలాగే మీరు గోల్డ్ పర్చేస్ చేయాలంటే మీ నియర్ బై ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒకసారి చూడండి. అక్కడ నచ్చకపోతే తర్వాత వేరే ఆప్షన్ చూసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు చూసిన మీకు అర్థమైపోయింది. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Some stories are told, some are worn. Kalyan Jewellers presents the limited edition Pushpa collection, inspired by the cinematic marvel. Crafted in gold, inlaid with uncut diamonds, mother of pearl, and other precious stones that celebrate nature's elegance. Discover Pushpa at Kalyan Jewellers near you.